Hi, hello. Welcome to our channel Sravanti Bulloju Home Vlogs. Today's special recipe క్యారెట్ పెరుగు పచ్చడి. క్యారెట్ను తినడం వలన చర్మ ఆరోగ్యాన్ని పెంచి బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా గుండె జబ్బులను కూడా దూరం చేస్తుంది. అలాంటి క్యారెట్ను పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ తినడానికి ఇష్టపడనప్పుడు లేదా క్యారెట్తో ఏదైనా కొత్త రెసిపీని ట్రై చేయాలనుకున్నప్పుడు ఇలా సింపుల్గా రెడీ అయ్యే పెరుగు పచ్చడిని ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా రెడీ అయిపోతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ టేస్టీ క్యారెట్ పెరుగు పచ్చడిని ఎలా తయారు చేయాలో చూసేద్దామా? ముందుగా పచ్చడిని ప్రిపేర్ చేయడం కోసం క్యారెట్స్ను తీసుకోండి. నేను మీడియం సైజ్గా ఉన్న 2 క్యారెట్స్ను తీసుకున్నాను. ఇలా తీసుకున్న క్యారెట్స్ పై ఉన్న పొట్టంతా నీట్గా పోయేలా వీడియోలో చూపించిన విధంగా చాకుతో రఫ్ చేసేయండి. ఇలా రఫ్ చేయడం ద్వారా క్యారెట్ పై ఉన్న పొట్టు నీట్గా పోతుంది. పొట్టంతా నీట్గా పోయిన తర్వాత కొనలను కట్ చేసి 1 నుంచి 2 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోండి. ఇలా తీసుకున్న క్యారెట్లను ప్లేట్లో ఉంచి క్యారెట్లను తురమడం కోసం కొబ్బరి తురిమే పీటను తీసుకొని క్యారెట్ను పీటపై పెట్టి కాస్త రఫ్ చేశారంటే ఈజీగా క్యారెట్ తురుము ప్లేట్లోకి వచ్చేస్తుంది. ఇదే పద్ధతిలో మీరు తీసుకున్న క్యారెట్స్ను తురిమి తీసుకోండి. క్యారెట్ తురుము అనేది మీ ఇష్టాన్ని బట్టి పెద్దని తురుము వచ్చే సైడుగా కానీ లేదా సన్నని తురుము వచ్చే సైడుగా కానీ తురిమి తీసుకోవచ్చు. ఇలా రెడీ అయిన క్యారెట్ తురుమును పక్కన పెట్టి స్టవ్ వెలిగించి ప్యాన్ను పెట్టుకొని 1 స్పూన్ వరకు ఆయిల్ను వేయండి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ముందుగానే తురిమి పెట్టిన క్యారెట్ తురుమును వేసి క్యారెట్ తురుము పచ్చి వాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి. క్యారెట్ను ఫ్రై చేయడం నిమిషాలలో చెప్పాలంటే స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి 5 నిమిషాల వరకు కలుపుతూ ఫ్రై చేస్తే సరిపోతుంది. క్యారెట్ ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకోండి. తర్వాత పచ్చడిని ప్రిపేర్ చేయడం కోసం పెరుగును తీసుకోండి. నేను ఇంట్లో తోడు పెట్టుకున్న పెరుగునే తీసుకుంటున్నాను. మీకు ఇలా తోడు పెట్టిన పెరుగు అందుబాటులో లేకుంటే ప్యాకెట్లో ఉన్న పెరుగునైనా తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న పెరుగును మీకు నచ్చిన క్వాంటిటీలో బౌల్లోకి వేసుకోండి. పెరుగు మొత్తాన్ని బౌల్లోకి వేసుకున్న తర్వాత స్పూన్తో కానీ విస్కర్తో కానీ బాగా కలపండి. పెరుగు ఇలా చక్కగా కలిసిన తర్వాత పెరుగు చిక్కదనాన్ని బట్టి లేదా మీరు తినే టేస్ట్ను బట్టి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి. వాటర్ వేసిన తర్వాత ముందుగానే ఫ్రై చేసి పెట్టిన క్యారెట్ తురుమును వేసి క్యారెట్ తురుము పెరుగు కలిసేలా బాగా కలపండి. పెరుగులో క్యారెట్ తురుము చక్కగా కలిసిన తర్వాత రుచికి తగినంత సాల్ట్ను వేసి మరొకసారి కలిపి ఇలా రెడీ అయిన పచ్చడిలోనికి పోపును ప్రిపేర్ చేసుకుందాం. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ను పెట్టుకొని అందులో 1 స్పూన్ ఆయిల్ను వేయండి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత 2 టీ స్పూన్ల వరకు పోపు దినుసులు అంటే 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు. పోపు దినుసులు వేసిన తర్వాత రౌండ్గా చాప్ చేసిన 5 నుంచి 6 పచ్చిమిర్చి తరుగు, సన్నగా చాప్ చేసిన 2 ఇంచుల అల్లం ముక్క తరుగు, 3 తుంచిన ఎండుమిర్చిని వేసి ఎండుమిర్చి పోపు దినుసులు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి. ఎండుమిర్చి చక్కగా ఫ్రై అయిన తర్వాత 3 రెమ్మల కరివేపాకును వేసి కరివేపాకు కూడా కాస్త చిటపటలాడేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి. కరివేపాకు చక్కగా ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసి పోపు కలిసేలా బాగా కలిపి ఇలా రెడీ అయిన పోపును పెరుగు పచ్చడిలోకి వేసేయండి. పోపు వేసిన తర్వాత సన్నగా చాప్ చేసిన కొత్తిమీర తరుగును కూడా వేసి పోపు కలిసేలా బాగా కలపండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ పెరుగు పచ్చడి
రెడీ. ఇలా రెడీ అయిన పెరుగు పచ్చడిని రైస్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. పెరుగు పచ్చడిలో ఆనియన్స్ వేయకుండా ప్రిపేర్ చేస్తున్నాము కాబట్టి ఫాస్టింగ్స్లో ఉండేవారు కానీ దీక్షలలో ఉండేవారు కానీ చేసి పెట్టొచ్చు. సింపుల్గా రెడీ అయ్యే క్యారెట్ పెరుగు పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో చూశారు కదా. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్, టేస్టీ, హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ పెరుగు పచ్చడిని మీరు కూడా ట్రై చేస్తే ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.